మామ ఈ వీడియో అయితే కనుక డీటెయిల్గా మీకు సండే రోజు వచ్చిన మూడు ప్రోమోస్ వచ్చినాయి. ఈరోజు అయితే కనుక ప్రోమో 1, ప్రోమో 2, ప్రోమో 3 ఏ ప్రోమోలో ఏం చూపించారు ఏంటని చెప్పి ఈ వీడియో అయితే కనుక డీటెయిల్గా చెప్తాను మామ. దీంతో పాటుగా అసలు నామినేషన్ ఎందుకు క్యాన్సిల్ అయింది ఈ వీక్, ఎవరు దీనికి మెయిన్ రీజన్, పవర్ అస్త్ర ఎందుకు ఇమాన్యూ వాడలేదు, తను టికెట్ ఫినాల్ కోసం ఎందుకు యూజ్ చేసుకోలేదు, అసలు పవర్ అస్త్ర టికెట్ ఫినాలేకి యూజ్ చేసుకోవచ్చా అనేది డీటెయిల్గా చెప్తాను. దీనితో పాటుగా తనుజ గారికి అయితే కనుక ఈ వీడియో చాలా అంటే చాలా పాజిటివ్గా ఉంటుంది మామ. తనుజ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఆవిడ కోసమైనా ఒక హార్ట్ సింబల్ వేసేసుకొని లైక్ కొట్టేసి ఛానల్ అయితే మస్ట్ అండ్ షుడ్గా సబ్స్క్రైబ్ చేయండి. దీంట్లో 5 ఫ్యామిలీస్ మిగిలి ఉన్నాయి ఎంట్రీస్ ఇవ్వాల్సింది. సో ఆ 5 ఫ్యామిలీస్ ఎవరు ఏంటి ఎవరు వచ్చాయని చెప్పి సో యాజ్ పర్ ప్రోమో అయితే కనుక నేను ప్రివ్యూ ఇస్తాను మామ. మీకైతే కనుక డెఫినెట్గా మీ అందరికైతే నచ్చింది. చూసే ముందు అయితే కనుక మీ అందరూ ఖచ్చితంగా లైక్ల వర్షం కురిపించాలి. 100 లైక్స్ మామ, ఎక్కువేం అడగట్లేదు కదా. 100 లైక్స్ కొడితే మనం ఈ చేసే వీడియో అయితే కనుక ఇంకో 100 మెంబర్స్కి రీచ్ అవుతుంది, అంటే సజెస్ట్ చేస్తాను అనమాట. సో యూట్యూబ్, సో అందుకని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అంతకుమించి ఏం లేదు. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి ఖచ్చితంగా చూడండి మామ. వెరీ 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 ఇంపార్టెంట్. ఇంకా అసలు ఏం జరిగింది, అసలు తనుజ గారికి ఎందుకు పాజిటివ్గా ఉండబోతుంది ఈ వీడియో అని చెప్పి నేను చెప్తాను చూడండి. మీ అందరికీ తెలుసు తనుజ వాళ్ళ సిస్టర్ది మ్యారేజ్ ఉండే, అంటే నిన్న 23వ తారీఖు వాళ్ళ సిస్టర్స్ మ్యారేజ్ జరిగింది. అంటే నిన్న షూట్, ఈరోజు షూట్ కూడా నిన్న జరిగింది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఎవరు రావడానికి అవ్వలేదు. సో నిన్న సాటర్డే ఎపిసోడ్, దాని తర్వాత సండే ఎపిసోడ్ నిన్నే మనం షూట్ చేస్తాం లోపల అయితే కనుక బిగ్ బాస్ స్టూడియోలో. సో ఇక్కడ తన తరపు నుంచి వేరే ఒక ఫ్యామిలీ వచ్చింది, అంటే సీరియస్లో యాక్ట్ చేసే యాక్టర్స్, సీనియర్ మోస్ట్ యాక్టర్స్ ఆవిడ, దాని తర్వాత పవన్ సాయి, వీళ్ళందరూ వస్తారనమాట. సో వచ్చారు, తను ఎమోషనల్ అవుతుంది యాజ్ పర్ ప్రోమో. ఎందుకు ఎమోషనల్ అయ్యారు, ఏమన్నా రీజన్ ఉందా? రీజన్ బలమైన కారణం ఉంది మామ. ఒక ఆడ కూతురు ఇంట్లో పెళ్ళి పెట్టుకొని బిగ్ బాస్ హౌస్లో ఉండి సొంత చెల్లిని తను ఎంత మిస్ అవుతుందో అది బాధపడే తనకి మాత్రమే తెలుస్తుంది. ఏదో అబ్బాయో అనుకుంటే మనం ఎక్కడ ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియా ఉన్నా, ఏముందిలే తొక్కలే అని చెప్పి దులిపేసుకోవడానికి అబ్బాయిలా కాదు. ఒక ఆడ కూతురు ఎలా ఆలోచిస్తుంది అంటే కనుక జెన్యున్గా, అయ్యో నా చెల్లి సిస్టర్ మ్యారేజ్లో నేను లేనే, ఫ్యామిలీని మిస్ అవుతున్నానే, షాపింగ్స్ అంతా దగ్గరుండి కొందాం అనుకున్నాను అని చెప్పి వాళ్ళకి ఉంటాయి మామ కొన్ని సర్టైన్ వాల్యూస్ అవన్నీ ఉంటాయి. సో అలా ఆలోచించేది ఒక ఆడ కూతురు మాత్రమే. సో అబ్బాయిది ఏముంది మామూలుగా అన్నయ్య రాలేదు, ఏముంది ఛార్జీల డబ్బులు మిగిలి అది అని చెప్పి అనుకుంటారు తప్ప లేడీస్ అలా ఆలోచించారు మామ. 100% ప్రతి ఒక్క ఇంట్లో లేడీస్ ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు. వాళ్ళు ఇచ్చే బాండింగ్సే చాలా 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 ఇంపార్టెంట్, ఫ్యామిలీకి హార్ట్ టచింగ్గా ఉంటాయి అనమాట. అబ్బాయి కూడా ఇస్తారు, బట్ అంత ఫీల్ అండ్ ఎమోషనల్స్ బాయ్స్కి ఉండవు. సో ఆడకూతురికి మాత్రం ఫీల్ అండ్ ఎమోషనల్స్ చాలా 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 ఇంపార్టెంట్ ఉంటాయి వాళ్ళకే. సో అంత స్ట్రగుల్ ఉండి కూడా మనసులో అంత బాధ పెట్టుకొని తను గేమ్ అనే ఆడాలా, లేకపోతే హౌస్లో వాళ్ళని గురించి ఆలోచించాలా, ఎలా ఆడాలి అని చెప్పి దీని గురించి కూడా డీటెయిల్గా చెప్తాను. సో టాపిక్ వచ్చినప్పుడు కూడా ఇంకా దీని గురించి డెప్త్గా మాట్లాడతాను మామ. ఇంకా లేట్ చేయకుండా మనం అయితే వీడియోకి వెళ్ళిపోదాం. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కొట్టు మామ. కొట్టావా? నేను లేకపోతే మామ ఇప్పుడు రీతు చదువులో నవ్వి పడేస్తాను నేనైతే కనుక ఇంకా హా అని. సో కొట్టు మామ, కొట్టు అక్క, కుట్టక తమ్ముడు, కొట్టమ్మా నువ్వు కూడా. సరే అందరు కొట్టేసారు అనుకుంటున్నారు, సబ్స్క్రైబ్ కొట్టండి. సో ప్రోమో అయితే కనుక ఫస్ట్ ప్రోమో ఏముందో డీటెయిల్గా చెప్తాను. టాప్ సీక్రెట్స్ గురించి నాకు సార్ అయితే కనుక చెప్తే, సో వాళ్ళ ఫ్యామిలీ గురించి అయితే కనుక నేను ఇంట్రెస్ట్ అని చెప్పి నాకు సార్ చెప్తాను. చూడండి ఇక్కడ సుమన్ ఫ్యామిలీ గురించి టాప్ సీక్రెట్ ఏమైనా రివీల్ చేస్తే మీ ఫ్యామిలీ పర్సన్ లోపలికి వస్తారు అనేసి నాకు సార్ అయితే కనుక సుమన్ అన్నతో చెప్తారనమాట. సో సుమన్ అన్న తెలుసు కదా, అమ్మ ఆపర్చునిటీ ఇచ్చేసరే మనం వాళ్ళు వేస్ట్ చేసుకుంటే బాగోదని చెప్పి సుమన్ అనేది కనుక, సార్ నేను నైట్ షూట్స్కి అని చెప్పి ఇంట్లో అబద్ధం చెప్పి నేను పార్టీస్కి వెళ్ళేవాడిని సార్. పార్టీస్ అంటే ఏంటమ్మా సుమన్ అని చెప్పి నాకు సార్ అడుగుతారనమాట. సార్ పార్టీస్ అంటే అని చెప్పి సో మనం నాన్చుతాడు అనమాట. సో ఇక్కడ ఫన్ జనరేట్ అయింది. నాకు సార్ ఏమో పార్టీ అంటే ఏంటని అడగగానే ఏం చెప్పడం మనోడు అయితే కనుక, సో సుమన్ కోసం కిడ్స్ శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చారనమాట. మీకు తెలుసు కదా,
సీనియర్స్ యాక్టర్స్ శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చారనమాట, కమీడియన్ ఆయన అయితే కనుక. సో కిడ్స్ కూడా వచ్చారు ఈయనతో పాటుగా. ఇద్దరు కిడ్స్ ఎంత క్యూట్గా ఉన్నారో. సో చాలా అంటే చీరుగా. అబ్బాయి అయితే కనుక సేమ్ సుమనన్న పోలికే, అమ్మాయి అయితే కనుక సుమనన్న గారి వైఫ్ పోలిక ఉన్నారనమాట. అండ్ వాళ్ళ పాప మాట్లాడుతుంది ట్రాఫీ తీసుకొని ఇంటికి రావాలని చెప్పి, చాలా స్ట్రాంగ్గా అనిపించింది తన వర్డ్స్ అయితే కనుక. చాలా క్యూట్గా ఉన్నారు ఇద్దరైతే కనుక. సుమన్న హ్యాపీగా డెఫినెట్లీ తల్లి అని చెప్పి చెప్తారనమాట. ఎందుకంటే కనుక ఎవరికైనా ఇంట్లో అబ్బాయి కన్నా తండ్రికి కూతురుతోనే కనెక్షన్ ఎక్కువ ఉంటుంది. ఏ ఇంట్లో అయినా సరే కూతురుతోనే బాండింగ్ ఉంటుంది, కూతురుతోనే ఆ జాగ్రత్తలు చెప్పుకోవడం ఉంటుంది. కూతురు కూడా నాన్ననే అడుగుతుంది. ఇలాంటి లవ్ అండ్ ఎఫెక్షన్స్ డాడీకి కూతురికి మాత్రమే ఉంటాయి మామ. ఇక్కడ కూడా సేమ్ అదే జరిగింది. దీని తర్వాత శ్రీనివాస్ గారేమో సుమన్ని ఇక్కడ చూడండి, దీనికన్నా నెక్స్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు బాక్స్లో నుంచి ఒకటి తీస్తారనమాట. బ్రహ్మానందం గారి ఫోటో వస్తుంది అనమాట. సో శ్రీనివాస్ గారేమో సుమన్ని కామెడీగా అంటే ఒక డైలాగ్ దూకుడు సినిమా, ఆ దూకుడు సినిమాలో డైలాగ్ ఏదైతే ఉందో అది చెప్పమని చెప్తారనమాట. మీకు నా పర్ఫార్మెన్స్ నచ్చినట్లయితే ఖచ్చితంగా నాకే ఉండని చెప్పే డైలాగ్ ఉంటుంది కదా, ఆ డైలాగ్ గురించి అయితే కనుక డిస్కస్ చేస్తూ చెప్పాలన్నమాట. ఈయన అయితే కనుక చెప్తారు. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడైతే కనుక కొంచెం ఫన్ జనరేట్ అవుతుంది. సో దూకుడు డైలాగ్ చెప్పిన తర్వాత నెక్స్ట్ భరణి గారిని లేపుతారనమాట శ్రీనివాస్ గారు. ఇక్కడ చూడండి మామ, ఈయన గురించి చెప్తారు మామ, అసలు మామూలుగా చెప్పాల వర్డ్స్ అయితే కనుక. పక్కన మా పాపని స్కూల్ వదిలిపెట్టడానికి నేను వెళ్తూ ఉంటానండి రోజు. పక్కనే చెరుకు రసం బండి ఆయన ఉంటాడు. ఆ చెరుకు రసం బండిని కనిపిస్తే చాలు, ఆ ప్లేస్లో నువ్వే గుర్తు వస్తావన్నా నాకు అని చెప్పి నవ్వుతాడు అనమాట. ఎందుకంటే కనుక వీళ్ళతో నుంచి వీళ్ళ మధ్యన నువ్వు నలిగిపోయి రసం బయటకి వస్తూ ఉంటుంది. సో షుగర్ కేన్లో ఆల్రెడీ చెరుగడ పెట్టగానే రసం బయటకు వస్తుంది, కానీ నీ నుంచి రాదు అన్న ఇక్కడ. కానీ రెండు వైపుల నుంచి రసమేమోలా కానీ అసలు ఇక్కడ నవరసాలు అయితే వస్తున్నాయని అని చెప్పి చెప్తారనమాట. ఇక్కడ భరణి అయితే కనుక పగిలిపోయి నవ్వుతాడు. దివ్య కూడా నవ్వుతుంది. ఈ మాటకి తనుజ అయితే నవ్వదు. తనుజ కోసం పవన్ సాయి అండ్ హరిత గారు వచ్చారనమాట. యాక్చువల్లీ అందరు ఫ్యామిలీస్లో వాళ్ళ రిలేటివ్స్, నాన్నగారు, ఫ్రెండ్, అమ్మగారు, తమ్ముడు, చెల్లు, అక్క వస్తున్నారు. బట్ ఒక్క తనుజ ఫ్యామిలీ నుంచి మాత్రం ఎవరు రాలేదు మా. చూసారా, హౌస్లో ఉన్నప్పుడు వాళ్ళ చెల్లె వస్తుంది. తనుజ గారి ఫ్యామిలీ అమ్మగారు కానీ నాన్నగారు కానీ అనుకుంటే రావచ్చు. ఎంత పెళ్లి ఫంక్షన్స్ ఉన్నా కూడా కూతురు గురించి రావచ్చు. కూతురు పెళ్ళి అయిపోయాక ఆ పెళ్లి టైంలో నాన్నగారు తండ్రి ఉండాలి. బట్ పెద్ద కూతురేమో ఇక్కడ షోలో ఉంది. అట్లీస్ట్ తన ఫ్యామిలీ సపోర్ట్ ఎవరైనా ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఒక క్లోజ్ ఉంటారు. వాళ్ళు రాకుండా అంటే తనుజ అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమైనా అవాయిడ్ చేశారా అని చెప్పి అలాంటిది అయితే ఏం లేదు. నెగిటివ్ ట్రోల్ అయితే దయచేసి చేయొద్దు. సో మన తనుజాకి అయితే కనుక సపోర్ట్గా పవన్ సాయి అండ్ హరిత గారు వస్తారనమాట. వీళ్ళు సీనియర్ మోస్ట్ యాక్టర్స్. సీరియల్స్లో వాటిలో మీరు చూసే ఉంటారు, ముద్దమందారం వాటిలో వీళ్ళైతే పార్టిసిపేట్ చేస్తారు. సో దీని తర్వాత ఇక్కడ నేను చెప్పే ముందు వాళ్ళని చూసి తనుజ అయితే కనుక ఏడ్చారు. నాకు సార్ అంటారు, ఇక్కడ తనుజ ఏడవని చెప్పి మాట ఇచ్చిందని చెప్పి అంటారు మామ. ఇక్కడ మనం రైట్, ఇక్కడ ఎందుకు ఏడ్చిందంటే మామ నేను ఒక మాట చెప్తాను చూడండి. ఒక ఆడపిల్ల హౌస్ వదిలేసి ఎన్ని పెయిన్స్ ఉన్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని వర్క్స్ ఉన్నా అన్నీ వదిలేసి నేను ఏదో ఇక్కడ ప్రూవ్ చేసుకోవాలని చెప్పి ఆవిడైతే కనుక ఒక స్టేజ్లో ఉన్నారు. సో వాళ్ళ సిస్టర్స్ మ్యారేజ్ సెట్ అయింది. వాళ్ళ సిస్టర్స్ కూడా హౌస్లో ఉన్నప్పుడు ఆల్రెడీ మనం వచ్చారు, మాట్లాడుకున్నారు, అందరూ ఎలా ఉన్నారని చెప్పి అడిగితే మాట్లాడారు, అమ్మ నాన్న ఎలా ఉన్నారని చెప్పి అంతా బాగానే ఉంది. బట్ ఉండాల్సిన సిచ్యువేషన్లో వాళ్ళ సిస్టర్స్ మ్యారేజ్లో ఉండాలి. ఆ సిచ్యువేషన్లో ఆవిడ లేకుండా హౌస్లో ఉంది. ఆవిడ ఇక్కడ ఉన్న ఆవిడ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అంతా మ్యారేజ్ మీదే ఉంటుంది. సో ఎందుకంటే కనుక ఒక ఆడ కూతురికి అయితే కనుక సిస్టర్స్ కానీ అక్కలు కానీ చెల్లెళ్ళకి కానీ వాళ్ళ మధ్య ఉండే కనెక్షన్స్, లవ్ అండ్ ఎఫెక్షన్స్ చాలా అంటే చాలా ఎమోషనల్గా ఉంటుంది అనమాట. సో ఆ టైంలో నేను అక్కడ లేనే, ఫ్యామిలీ మెంబర్స్ ఉండాలి టైంలో లేనే, అయ్యో అని చెప్పి తన మైండ్ అంతా అక్కడే ఉంటుంది. ఇక్కడ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఇక్కడ ఉన్నా కూడా ఆవిడ తన గేమ్ మీద ఫోకస్ చేయకుండా ఎక్కడ చిరునవ్వు కూడా మళ్ళీ ఇవ్వకపోతే మళ్ళీ ఏదో ఆలోచిస్తున్నాను అనుకుంటానని చెప్పి తనైతే కనుక ఆట ఆడే విధం నిజంగా టూ గుడ్ అనిపించింది. ఎందుకంటే డిపెండ్స్ ఆన్ సిచ్యువేషను. అలా ఉండి ఫేస్ చేయాలంటే చాలా కష్టం. అది మనం మాటల్లో చెప్పలేదే అర్థం కాదు, అక్కడ ఉండి పడేవాళ్ళకి ఆ పెయిన్ తెలుస్తుంది మామ. అందుకని తనుజ అయితే టూ గుడ్ అనిపించింది నాకైతే ఇక్కడ మామ. చాలా చాలా తను అప్రిషియేట్ చేయాలి. ఎంత పెయిన్ ఉంచుకొని కూడా తన ఆ గేమ్లో ఆడుతుందని చెప్తే, దట్టు కెప్టెన్సీలో ఉండి ఆ రోల్ చేసుకుంటూ ఉండాలా, ఎంత స్ట్రగుల్ ఉంటుంది తనకి. సో వాళ్ళని చూసి తనుజ అయితే ఏడ్చారనమాట. సో వెరీ ప్రౌడ్ ఆఫ్ మూమెంట్ అనమాట. హరిత గారు అయితే కనుక నేను చూసి చాలా ప్రౌడ్గా ఉందిరా నాన్న అని చెప్తారు.
సో పవన్ సాయి ఏమో లేడీ సింగం అని చెప్తారు తనైతే కనుక, కష్టపడి విజిల్ కొట్టడం నేర్చుకుంటున్నా అని చెప్తారు. సో నైస్. వాళ్ళైతే కనుక ఇక్కడ పవన్ సాయి గురించి ఇన్స్టాలో, ట్విట్టర్లో వాటిలో తనుజ గురించి అది నా పిల్లర్ అన్న డైలాగ్ చెప్తారనమాట, మన అర్జున్ రెడ్డిలో ఉన్న డైలాగు. పవన్ సాయికి ఖచ్చితంగా మ్యారేజ్ అయితే అటువంటి జస్ట్ ఏదో ఫన్ జనరేట్ చేద్దామని చెప్తాడనమాట. ఆ భరణి గారిని కూడా అంటారనమాట, నా పిల్లరా అన్న తర్వాత భరణి నాన్నగారు చాలా జాగ్రత్త చూసుకొని మీకు కూతుందని చెప్పి. సో నెక్స్ట్ బాక్స్లో నుంచి అర్జున్ రెడ్డి ట్యాగ్ తీసాడు, నేను చెప్పాను కదా. సో నాకు సార్తో ఏమో ఫోకస్ డైలాగ్ చెప్పండి అని చెప్పి చెప్తారనమాట. సో అది నా పిల్లరా డైలాగ్ అనేది చెప్తారనమాట పవన్ సాయి. సో ఇది కళ్యాణ్కి ఎక్కడో తగిలిందని చెప్పి చాలామంది కళ్యాణ్ మోహన్ చూస్తున్నట్టు అనిపించింది. బట్ అది కళ్యాణ్కి తగలదు. బట్ తను కూడా ఒక ఇంటెన్షనల్తో ఉన్నాడు కాబట్టి తను మేబీ నెక్స్ట్ వీక్ నుంచి అవన్నీ అవాయిడ్ చేస్తానని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. హ్యాపీగా ఉన్నారు ఇక్కడైతే కనుక మామ, నిజంగా టూ గుడ్ అనిపించింది నాకైతే కనుక. సో ముఖ్యంగా మిస్టర్ పుష్టస్వామి నువ్వు కప్పు గెలిచేస్తే వెయిట్ చేస్తున్నారని చెప్పి చెప్తుంది అనమాట ఆవిడైతే కనుక, హరిత గారు. సో హీఈస్ లిటరల్లీ వెయిటింగ్, నువ్వు కప్పుకు తెస్తామని చెప్పి ఆయన అయితే లిటరల్గా వెయిట్ చేస్తున్నాడు అని చెప్తారనమాట. సో నా బిడ్డని కప్పుతో చూడాలి అనుకుంటున్నారు అనేసి ఆయన అన్న మాటలు ఈవిడైతే చాలా ఎమోషనల్గా చెప్తుంది మామ, నిజంగా టూ గుడ్ అనిపించింది. సో దీంట్లో అయితే కనుక ప్రోమో వల్ల ఇలా జరిగింది. ప్రోమో 2లో ఏం జరిగింది కూడా ఇక్కడ కంటిన్యూస్ చేస్తాను. సో డీమాన్ అండ్ రీతుకి రీతు కోసం అఖిల్ వచ్చాడు ఇక్కడైతే కనుక. సో తన పేరు ఏం చెప్పలేదు ఇక్కడైతే కనుక. సో జితిన్ వాళ్ళ అన్నయ్య అనమాట. సో ఆయన కూడా వచ్చారనమాట. సో నిఖిల్ యాజ్ ఏ ఫ్రెండ్గా తను వచ్చారు మామ. సో ఫన్నీగా వెనక నుంచి కళ్యాణ్ అంటా ఉంటాడు అనమాట. నాకు సార్ ఏమో మామూలుగా సో వాళ్ళు వచ్చారు, అఖిల్ జితిన్ వచ్చారనమాట. నాకు సార్ ఏమంటాడు కానీ చూపిస్తారు, జితిన్ ఈయన డిమాన్ అని చెప్పి, డిమాన్ తెలుసు కదా అని చెప్పి చూపిస్తారనమాట. సో అక్కడ కొంచెం అంటే ఫన్లా అనిపించింది. అఖిల్ ఏమో బయటికి వచ్చాక మనోడితో చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పి కొంచెం ఫన్గా క్రియేట్ చేశాడు మామ. ఇక్కడ కొంచెం కామెడీగా అనిపించింది. దీని తర్వాత బాక్స్లో పుష్ప పిక్ అనేది తీస్తాడనమాట. సో ఆ పిక్ ఏమో రీతుకి ఇచ్చాడనమాట, ఎందుకంటే కనుక స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుందని చెప్పి రీతు చౌదరి గురించి ఇచ్చారనమాట. నెక్స్ట్ సంజన వాళ్ళు ఫ్యామిలీ పర్సన్ వచ్చారు. సో వాళ్ళ మమ్మీ అండ్ వాళ్ళ మేబీ వాళ్ళ బ్రదర్ ఇల్లా ఎవరో అనుకుంటా. సో ఆవిడ వచ్చారు, వాళ్ళ మమ్మీ మాట్లాడారు, ఏంట్రా నాన్న చిక్కిపోయి అనగానే నువ్వు పెట్టిన బిర్యానీ నేను తినలేదు మమ్మీ, హౌస్లో బిర్యానీ లేదని చెప్తే అంటే గుడ్డు ఉంది అని చెప్పి పక్కన ఆయన అంటారు అనమాట. సో కొంచెం అక్కడ ఫన్నీగా అనిపించింది. అసలు ఇదైతే కనుక చాలా హార్ట్ టచింగ్గా ఉంది. రైట్, ఇక్కడ మెయిన్గా మామ కల్మషం నీళ్ళు మనుషులు మామ వీళ్ళైతే కనుక. డీమాన్ పవన్ వాళ్ళ డాడీ వచ్చి సార్ అసలు నిజంగా నాకు ఆ సిచ్యువేషన్ చూస్తే గూస్ బంప్స్ వచ్చేసి నాకు అసలు కాసేపు ఏం అర్థం కాల. ఆయన వచ్చి సార్ మిమ్మల్ని నేను హక్ చేసుకోవచ్చా సార్ అని చెప్పి ఆయన అనగానే నాకు సార్ అయితే కనుక దగ్గరికి తీసుకొని హక్ చేశారు మామ, గట్టిగా హక్ చేసుకున్నారు. నిజంగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి కల్మషం లేని మనసుత్వం లేని వ్యక్తులు వచ్చి మాట్లాడితే ఇలాగే ఉంటుంది మా. బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ నిజంగా హ్యాట్సప్ చెప్పుకోవాలి టీంకి అయితే కనుక. ఒక అగ్ని పరీక్ష లాంటి షోని కండక్ట్ చేసి కామనర్స్ని కూడా ఎంకరేజ్ చేసి ఇంతటి దాకా తీసుకొచ్చిన టీం అండ్ నాకు సార్ టీంకి చాలా 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 మంది ప్రేక్షకులు రుణపడి ఉంటారు నిజంగా. ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇది ఒక మెసేజ్లా కూడా వెళ్తుంది మామ. వాళ్ళ నాన్నగారికి జనరల్గా హెల్త్ బాగోదు. సో ఆ మౌత్ పరంగా ఏదో ప్రాబ్లం ఉంటే దానికి కొంచెం ఆపరేషన్ చేశారంట, అది కూడా త్వరలో రికవరీ అవుతుందని చెప్పారు. సో అది పాజిటివ్ వేలుగానే ఉంది, ప్రాబ్లం ఏమీ లేదు. బట్ డీమాన్ గురించి తనకు కొంచెం మంచి మాటలు చెప్పాలి, తనకి నేను ఈ టైంలో సపోర్ట్ కావాలి యాజ్ ఏ ఫాదర్గా అని చెప్పి మాట్లాడడానికి ఆయన వచ్చిన మాటలు ఏమన్నా చెప్తాను చూడండి మామ. డీమాన్ వాళ్ళ డాడీ సో ఏమన్నా చూడండి, చాలా కన్వర్షన్ లేని మనసు అండి వాళ్ళైతే కనుక. నాకు సార్ అయితే కనుక హగ్ ఇచ్చారనమాట. నాకు సార్ కూడా చాలా హ్యాపీగా హగ్ చేసుకున్నారనమాట ఆయన అయితే కనుక. డీమాన్ వాళ్ళ డాడీ నా కొడుకు డీమాన్ డాడీ నా కొడుకు వల్లే మిమ్మల్ని కలిశాను, చాలా సంతోషంగా ఉందని చెప్తారనమాట. అంటే డీమాన్ వాళ్ళ డాడీ చెప్తారు, నా కొడుకు వల్లే మిమ్మల్ని కలిశాను సార్, నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి ఆయన వర్డ్స్ కూడా చెప్పడం చాలా హార్ట్ఫుల్గా చెప్పారనమాట. మాట్లాడడం రాకపోయినా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయినా కూడా ఆయన చెప్పిన ప్రౌడ్స్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ మా సార్ మీకైతే కనుక. సో డీమాన్ వాళ్ళ డాడీ ఏంటో ఎలా ఉన్నారో అని చెప్పి డాడీని అడుగుతారనమాట. డీమాన్ ఏమో వాళ్ళ డాడీతో ఎలా ఉన్నారు ఏంటని చెప్పి అడుగుతారనమాట. వాళ్ళ డాడీ ఏమో సూపర్ నాన్న, నేను బాగున్నాను నాన్న, నువ్వు మంచిగా అని చెప్పి ఆయన చెప్తారు మామూలు. మిస్ యూ డాడీ అని చెప్పి డీమాన్ అంటాడనమాట. ట్యాబ్లెట్స్ టైంకి వేసుకో డాడీ, నువ్వు మంచిగా ఉండు, హెల్తీగా ఉండు, నేనైతే కనుక ఏం బాధపడను ఏడవను అని చెప్పి చెప్తారనమాట. సో ఆ డాడీతో పాటు ఒక పర్సన్ వచ్చిండే, తను ఎవరో మేబీ క్లాస్మేట్ ఫ్రెండ్ అయి ఉండాలా. సో ఎప్పటిలాగే చలాకీగా ఉండండి డాడీ, అలాగే ఉండండి డాడీ అని చెప్తారనమాట.
వాళ్ళ డాడీ ఇలా చెప్తా, నేను హ్యాపీగానే ఉంటాను నాన్న, చాలా హ్యాపీగా ఉన్నాను, నువ్వు నా గురించి ఆలోచించకని చెప్తారనమాట. ఆయన అయితే కనుక ఆయన వర్డ్స్లో తను హార్ట్ఫుల్గా ఫీల్ అవుతూ ఎమోషనల్ అవుతూ అసలు ఐస్ ఆఫ్ కాంటాక్ట్ వాళ్ళిద్దరికైతే కనుక నిజంగా ఒకనొక స్టేజ్లో ఇద్దరైతే కనుక కళ్ళంబడి నీళ్ళు పెట్టేసుకున్నారు. ఇద్దరు ఒకరిని చూసుకొని, ఇద్దరు ఒక్కొక్కరిని చూసుకొని నిజంగా. సో నీకోసం వాళ్ళ డాడీ ఇలా చెప్తారనమాట, సో నీకోసం ఎదురు చూస్తూ ఉంటానన్నా, నువ్వైతే కనుక బాగా ఆడు, విన్ అవ్వాలి, అదే ముఖ్యంగా పెట్టుకొని చెప్పి ఆయన చాలా చాలా మంచి మంచి వర్డ్స్ మాట్లాడడం రాకపోయినా ఏం చెప్తే నా కొడుకు ఇన్స్పిరేషన్ అవుతుందని చెప్పి ఆయన ప్రతిదీ చెప్పారు. ఆయన తరపు నుంచి అయితే కనుక సూపర్గా అనిపించింది నాకైతే కనుక. చాలా అల్టిమేట్గా మాట్లాడారు ఆయన నిజంగా అలా పెట్టిన పాయింట్స్ మామూలు పాయింట్స్ కాదు. ఇంత మాట్లాడడానికి కూడా ఆయన ఇబ్బందిగా పడి ఈ స్టేజ్లో కూడా నా కొడుకు నేను మాట్లాడాలని చెప్పి ఆయన చెప్పిన పాయింట్స్ నిజంగా హ్యాట్స్ ఆఫ్, అది మాత్రం. సో ఇంకో థర్డ్ ప్రోమో కూడా వచ్చింది. థర్డ్ ప్రోమోలో అయితే కనుక మన ఇమాన్యుయల్ దగ్గర ఉన్న పవర్ అస్త్ర, మెయిన్గా అసలు దానికి పవర్ ఉందా లేకపోతే పవర్ లేని అస్త్రానా, అది అయితే నాకైతే కనుక డౌట్ వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే కనుక ఒక కండిషన్ పెడతారు. సో యాజ్ పర్ ఆడియన్స్ నువ్వు డెసిషన్ తీసుకుంటావు, పవర్ హస్త్ర నీ చేతిలో ఉంది కాబట్టి. లేదు నేను అనుకున్నాం ఇక పవర్ హస్త్ర పవర్ ఇక్కడతో అయిపోద్దేమో, అందువల్ల వాడేసి నామినేషన్స్ని క్యాన్సిల్ చేస్తాడా లేకపోతే ఏంటి, దీనివల్ల యూజ్ లేదు కాబట్టి దీన్ని వాడి నామినేషన్స్ క్యాన్సిల్ చేద్దామని చెప్పి ఇమాన్యుయల్ ఏమైనా అనుకున్నాడని చెప్పి నాకైతే అనిపించింది. సో మీకేమైనా అనిపిస్తే ఖచ్చితంగా పవర్ హస్త్ర గురించి కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే మామ, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈరోజు ఆల్రెడీ ఫుల్ ఎపిసోడ్ నేను చూశాను, ఆ వీడియో రేపు మార్నింగ్ 10:30 to 11 కల్లా మీ ముందుకు అప్డేట్ చేస్తాను. ఓకే మామ, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.